ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఆప్తుల్ని కోల్పోయిన కుటుంబాలకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనానికి మంటలు అంటుకోవడంతో మృతదేహాలు చాలా వరకు కాలిపోయాయి. దీంతో వారి గుర్తింపునకు DNA పరీక్షలపైనే ఆధారపడుతున్నారు. ఇవి 72 గంటల్లో పూర్తవుతాయని అధికార వర్గాలు తొలుత ప్రకటించినా అంతకంటే ఎక్కువ సమయమే తీసుకుంటోంది. ఇప్పటివరకు 125 మంది మృతదేహాల గుర్తింపు పూర్తయింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 83 మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. రూపానీ మృతదేహాన్ని నిన్న ప్రత్యేక విమానంలో రాజ్కోట్కు తరలించి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, సిఆర్ పాటిల్, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా బారులు తీరి నివాళులర్పించారు. మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో DNA ప్రయోగశాల 24 గంటలు పనిచేస్తోంది. కణజాలం దెబ్బతినడం, మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్లనే DNA నివేదికలు ఆలస్యమవుతున్నాయని హైదరాబాద్లోని CCMB మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా అభిప్రాయపడుతున్నారు. విమాన ప్రమాదం వల్ల చనిపోయిన వైద్యులు, వైద్య విద్యార్థులకు NRI వైద్యుడు డాక్టర్ శంషేర్ వయాలిల్ 6 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఎయిర్ ఇండియా విమానం అమెరికాలో తయారు కావడంతో ప్రమాదంపై ఆ దేశ జాతీయ రవాణా భద్రతా మండలి కూడా విచారణ మొదలుపెట్టింది.